హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా సీజన్ 2 పార్ట్ 37 చూసే ముందు పార్ట్ 36 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆద్య కమల్ పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. ముందు రోజు హల్దీ ఫంక్షన్ ఏర్పాటు చేయడంతో అందరూ పద్మగారు పొద్దునే లేచి ఇంటికంతా మామిడి తోరణాలు కట్టించి గుమ్మానికి బంతి పూలమాలలు వేసి ఇల్లంతా రకరకాల పూలమాలలతో అందంగా డెకరేట్ చేశారు. జాను వెళ్ళి ఆద్యను లేపి రెడీ కమ్మంటూ హడావిడి చేయడంతో జాను ఫ్రెషప్ అయ్యి ఎల్లో కలర్ షిఫాన్ సిల్క్ విత్ పింక్ కలర్ బార్డర్ శారీలో ఫ్లవర్ జ్యువెలరీతో అందరూ ఎల్లో కలర్ డ్రెస్ కోడ్లో జాను, రిషి, సమీర, శౌర్య, పద్మగారు కూడా రెడీ అయ్యి ఆద్యతో లక్ష్మీ పూజ జరిపిస్తూ ఉంటే అదంతా చూస్తున్న సత్యమూర్తి గారి కళ్ళు ఆనందంతో తడిదేరాయి. పూజ అయిపోవడంతో ఆద్య సత్యమూర్తి గారితో పాటు కమల్ తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా తీసుకుంది. పద్ధతి ప్రకారం కమల్ ఇంట్లో చేయాల్సిన పెళ్లి కొడుకుని ఫంక్షన్ కూడా ఇక్కడ ఆద్యకు జరుగుతున్న వేడుకలు మిస్ అవ్వకూడదని ఇద్దరికి అన్ని ఫంక్షన్స్ సత్యమూర్తి గారి ఇంట్లోనే జరగాలని ప్లాన్ చేయడంతో డెకరేట్ చేసిన హల్దీ సెట్టింగ్లో అక్కడే పెద్ద పెద్ద ఇత్తడి గిన్నెల్లో పూరేకులు కలిపిన వాటర్ నింపి పెట్టగా ఆద్య కమల్కు ముందు పెద్దవాళ్ళు పసుపు రాయిగా తర్వాత జాను, రిషి పసుపు రాస్తూ ఆద్యని కమల్ని ఆట పట్టించారు. ఆ తర్వాత సమీర, శౌర్య కూడా వచ్చి పసుపు రాసి బ్లెస్ చేశాక ఇక కమల్ వాళ్ళ అమ్మగారు జాను జల్లెడ పట్టి మంగళ స్నానం చేయిస్తూ ఉంటే రిషి, శౌర్య వాళ్ళపై పసుపు నీళ్ళు కొడుతూ ఆట పట్టిస్తూ ఉంటే సమీర పక్కనే కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. అలా ఆ వాటర్ అయిపోయేంత వరకు ఆటలాడి ఫోటో సెక్షన్ అయిపోయాక ఆద్య, కమల్ వెళ్ళి స్నానాలు పూర్తి చేసుకొని డ్రెస్ మార్చుకొని ఆద్య నేవీ బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ లెహెంగాలో వస్తే కమల్ కూడా తనకి మ్యాచింగ్గా స్కై బ్లూ సూట్ వేసుకొని వచ్చాడు. ఉన్నది కాస్త టైమే అయినా వాళ్ళ పెళ్లిలో ఏ ఈవెంట్ కూడా మిస్ కాకూడదు అనుకున్న అందరూ ఆ పక్కనే సంగీత్ కోసం కూడా డయాస్ వేయించారు. అందరూ చేంజ్ చేసుకున్న డ్రెస్సెస్తో సంగీత్కి తగ్గట్టుగా రెడీ అయ్యి డయాస్ దగ్గరకు వెళ్ళారు. వెంటనే డీజే సాంగ్స్ ప్లే చేయడంతో ముందు రిషి, జాను వచ్చి గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది అంటూ ప్లే అయిన మెలోడీ సాంగ్కి డ్యాన్స్ చేస్తే నీ బుల్లెట్ బండికి వచ్చేస్తావా డుగ్గు 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 డుగ్గని అందాల దునియాని చూపిస్తావా చుక్కు 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 బుక్కని పెళ్ళి కూతురు మస్తాబురో నువ్వు యాడున్న వస్తాను రో చెయ్యి నీ చేతికిస్తాను రో అడుగుని అడుగునేస్తాను రో నన్నే మెచ్చి వచ్చేటోడా వచ్చేస్తారా రాని బేట అంటూ వచ్చిన ఫోక్ సాంగ్కి ఆద్య, కమల్ డ్యాన్స్ చేశారు. సమీర ప్రెగ్నెంట్ కావడంతో మువ్వల నవ్వకల ముద్దమందారమా ముగ్గులో దించకిల ముగ్ధ సింగారమా నేలకే నాట్యం నేర్పావే నయగారమా గాలికే సంకెళ్ళేసావే అంటూ వచ్చిన సాంగ్కి సమీరను నిల్చోబెట్టి తానే డాన్స్ చేశాడు శౌర్య. ఇంకా పద్మ, కమల్ వాళ్ళ మదర్ టర్న్ వచ్చేసరికి మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు లగ్గం ఇప్పుడు రా మామ అంటే మాఘమాసం వెళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా అంటూ వచ్చిన లిరిక్స్కి వాళ్ళు సిగ్గుపడుతూ స్టేజ్ దిగబోతే కమల్, రిషి పైకి వెళ్ళి వేయాల్సిందే అంటూ పట్టుపట్టి వేయించడంతో ఇద్దరు మా స్టెప్స్తో ఎరగదీశారు. అలా అందరూ సంగీత్లో బాగా ఎంజాయ్ చేసి భోజనాలు ముగించుకొని పెళ్లి మండపానికి స్టార్ట్ అయ్యారు. అందరూ మండపానికి చేరుకోగానే బ్యూటీషియన్ ఆద్యను పెళ్లి కూతురుగా రెడీ చేయడం స్టార్ట్ చేసింది. గోల్డ్ కలర్కి మెరూన్ కలర్ బార్డర్ వచ్చిన శారీకి హెవీ వర్క్ మెరూన్ బ్లౌజ్ వేసిన శారీలో మ్యాచింగ్ జ్యువెలరీతో ఆద్య మెరిసిపోతూ ఉంటే మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ షెర్వానీలో ఆద్యకు పోటీగా చుక్కల్లో చంద్రుడిగా మెరిసిపోతూ ఉన్నాడు కమల్. జాను, రిషి, శౌర్య అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే ఆద్యకు తోడుగా సమీర రూమ్లోనే ఉంది. పెళ్లి మండపం అంతా చాలా గ్రాండ్గా రకరకాల ఫ్లవర్స్తో డెకరేట్ చేసి చాలా రిచ్గా ఉంది.
శౌర్య కమల్ బిజినెస్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరితో పాటు వీఐపీలు కూడా గెస్ట్లుగా పెళ్లికి అటెండ్ అవ్వడంతో పెళ్లి చాలా గ్రాండ్గా జరుగుతోంది. పెళ్లి బట్టల్లో కమల్ ఆద్యను చూడడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ మండపంలో పంతులు గారు చెప్తున్న మంత్రాలు చెప్తూ పూజ చేస్తూ ఉన్నాడు. ఇన్ని రోజులు తనకు దక్కుతుందో లేదో అన్న ఆద్య ఈరోజు 3 బిళ్ళ బంధంతో తనలో కలిసిపోతుంది అని తలుచుకుంటేనే ఆ ఆలోచనే కమల్ మనసుని పట్టలేని సంతోషంతో ముంచెత్తింది. ముహూర్తం టైం రాగానే పంతులు గారు పెళ్లి కూతురు తీసుకురండమ్మా అని అనడంతో జాను సమీర కలిసి పెళ్లి కూతురు తీసుకువస్తూ ఉంటే ఆ పట్టు చీర జ్యువెలరీలో ఆ లక్ష్మీదేవి దిగి వచ్చిందా అన్నట్టుగా ఉన్న ఆద్యను రెప్ప వేయకుండా కళ్ళలో మెరుపుతో చూస్తున్న కమల్ ఆ దృశ్యాన్ని తన గుండెల్లో భద్రపరుచుకున్నాడు. ఆది వచ్చి కమల్ ఎదురుగా కూర్చోగానే అడ్డు తెర పెట్టడంతో ఆ తెర పట్టుకున్న వాళ్లను మనసులోనే బండబూతులు తిట్టుకున్నాడు కమల్. ఎప్పుడెప్పుడు ఆద్యని చూస్తానా అంటూ ఎదురు చూస్తూ పూజ చేస్తున్న ఆద్య చేతిపై ముగ్గులు వేస్తూ ఉంటే ఆద్య చిన్నగా కమల్ చేతిపై గిల్లడంతో అరవలేక పిచ్చిలో ఒకటి నవ్వి కవర్ చేసుకున్నాడు. ముహూర్తం టైం కావడంతో పంతులు గారు జీలకర్ర బెల్లం పెట్టించి అడ్డు తెర తొలగించడంతో కమల్ కళ్ళలోకి నేరుగా చూసిన ఆద్య చూపు లోతుగా కమల్ గుండెల్లో గుచ్చుకుంది. ఇక తాళి కట్టే ముహూర్తం కావడంతో ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కమల్ చేతిలో తాళిని పట్టుకొని ఆద్య వైపు చిరునవ్వుతో చూస్తూ లవ్ యూ ఆద్య అని లో వాయిస్లో చెప్పి, ఇప్పటి వరకు పంతులు గారు చెప్పించిన మంత్రాలకు అర్థం నాకు తెలియకపోయినా నా మనస్సాక్షిగా నీకొకటి చెప్తున్నాను. నీ కళ్ళలో నీళ్లు రాకుండా నేను చేయలేనేమో, కానీ వాటిని తుడిచి నిన్ను ఓదార్చి తోడునవుతా. జీవితాంతం నీ ప్రతి సుఖం కష్టం, బాధ సంతోషం, ఓటమి గెలుపు అన్నిట్లో నీకు తోడుంటా, నీలో సగభాగాన్ని పంచుకుంటా అని చెప్పడంతో కమల్ కళ్ళలో కనబడుతున్న ప్రేమకు ఆద్య కళ్ళలో నీళ్లు కమల్ పాదాలపై చేరాయి. వాటిని తుడుచుకొని నవ్వుతూ తలదించుకుంది ఆద్య. మనసంతా సంతోషంతో నిండిపోయి కమల్ అందరి మధ్యలో ఆద్య మెడలో 3 ముళ్ళు వేసి ఇద్దరూ ఆ బంధంతో ఒకటయ్యారు. తాళి కట్టడం అయిపోగానే సత్యమూర్తి గారి మనసంతా కూడా సంతోషంతో నిండిపోయింది. తన బాధ్యత ఈ రోజుతో పూర్తయినట్టుగా తనకు ఏదో తెలియని ఆనందం. అందరి ముఖాలు కూడా సంతోషంతో వెలిగిపోయాయి. తాళి కట్టిన వెంటనే ఆద్య కమల్ అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు. అందరూ అక్షంతలు వేసి జీవితాంతం కలిసి పిల్ల పాపలతో సంతోషంగా ఉండమని దీవించారు. ఆ మరుసటి రోజు రాత్రే ముహూర్తం ఉండడంతో ఆద్య కమల్కి ఫస్ట్ నైట్ జరిపించాలని ఏర్పాట్లు చేయడంతో శోభనం కంటే ముందు కొన్ని ఆటలు ఆడించాలని పద్మగారు జాను పట్టడంతో ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టారు. అప్పటికే ఆద్య సిగ్గుతో తలదించుకుంది. మొదటిసారి తనకు ఇలాంటి ఫీలింగ్. అందరూ తెలిసిన వాళ్ళే అయినా ఎందుకో కొత్తగా అనిపించారు. అందరినీ చూడడం కొత్తగా అనిపించింది. తనకి తెలియని ఏదో సిగ్గు తనని కమ్మేసింది. ముందుగా పాలల్లో ఉంగరం వేసే ఆటకి ఏర్పాట్లు చేశారు పద్మగారు. జాను కమల్ని ఆద్యను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతూ ఎవరు ముందు తీస్తే వాళ్ళదే డామినేషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. కానివ్వండి తీయండి, మీకు ఎలానో ఎంగేజ్మెంట్ కూడా జరగలేదు కాబట్టి ఇప్పుడు తీసే రింగ్స్తోనే ఆ కోరిక కూడా తీర్చేసుకోండి అని జాను చేసే అల్లరి అంతా ఇంత కాదు. జాను అల్లరి చూసి సత్యమూర్తి, శౌర్య, ధర్మేంద్ర కూడా నవ్వుకున్నారు. జాను వీళ్ళకి వదలదు చూడు, ఒక రేంజ్లో వాళ్ళని ఆడేసుకుంటుంది అని శౌర్య అనడంతో సమీర నవ్వుతూ జాను అల్లరిని ఆపేవాళ్ళు ఎవరెక్కడా, తన అల్లరితో అంత సందడిగా మార్చేస్తుంది, అందుకే ప్రతి ఫంక్షన్లో ఇలాంటి వాళ్ళు ఒకరు ఉండాలి అని నవ్వుతూ అంది సమీర. కమాన్, ఇంకా అలా బొమ్మల్లో చూస్తున్నారే, కానివ్వండి అని జాను అనగానే కమల్, ఆద్య ఇద్దరు వెంటనే పాలల్లో చేతులు పెట్టారు. కమాన్ ఆద్య అని కొందరు, కమాన్ కమల్, మన మగాళ్ళ పరువు నిలబెట్టు, ఇప్పుడు నీ టైం వచ్చింది అంటూ ఐవింగ్ చేసి రిషి ఆడేసుకుంటూ ఎంకరేజ్ చేస్తూ ఉండడంతో లైట్ స్మైల్తో కమల్ ఆద్య వైపు చూస్తూ సీరియస్గా గేమ్ ఆడుతున్న ఆద్య చేతులను ఒడిసి పట్టుకున్నాడు కమల్. ఇలా చేస్తాడని అస్సలు ఊహించని ఆద్య ఉలిక్కిపడి చప్పున తలెత్తి చూసింది. చిలిపిగా నవ్వుతున్న కమల్ చేతి స్పర్శకి తెలియని పులకరింత మొదలై ఇబ్బందిగా విడిపించుకోవడానికి కమల్ వైపు చిరుకోపంగా చూసింది ఆద్య. అలా కోపంతో చూస్తున్న ఆద్య వైపు చూసి కమల్ చిలిపిగా నవ్వి చిన్నగా ఆద్య అరచేతిలో గిల్లి తన చేతి కింద ఉన్న రింగ్ని తీసి ఆద్య చేతిలో పెట్టాడు.
ఆద్యకు మాత్రమే కనిపించేలా కొంటెగా కన్ను కొట్టి ఏమీ తెలియనట్టుగా అమాయకంగా మొహం పెట్టి కూర్చున్నాడు. తనను గెలిపించాలనే కమల్ అనుకోవడం ఆద్యకు చాలా నచ్చి కమల్ వైపు చిరునవ్వుతో చూస్తూ గాల్లోనే లిప్స్తో కిస్ పాస్ చేసిన ఆద్యను చూసి కమల్ హార్ట్ బీట్ అమాంతంగా పెరిగిపోయి కమల్ కంట్రోల్ తప్పాడు. మళ్ళీ వెంటనే తనని తాను కంట్రోల్ చేసుకుంటూ మరో 2 సార్లు ఆ గేమ్ ఆడుతూ రింగ్ని అలా ఆద్య చేతికిస్తూ అలాగే ఏమీ తెలియనట్టు అమాయకంగా కూర్చుంటున్న కమల్ని చూస్తే ఆద్యకి నవ్వాగలేదు. ఆ రింగ్స్ని తీసి ఒకరికొకరు పెట్టించిన తర్వాత ఆ ఇద్దరితో ద్రాక్ష పళ్ళ ఆట ఆడించాలని అంది జాను. ఆ మాటలు విని ఆద్య సిగ్గుతో వద్దు జాను ప్లీజ్ వదిలేయ్ అన్నట్టుగా మొహమాటంగా జాను వైపు చూడడంతో అదేం కుదరదమ్మా ఆడి తీరాల్సిందే తగ్గేదేలే అంటూ జాను పట్టుపట్టడంతో ఆద్య సిగ్గుతో ముడుచుకుపోయింది. ఆ మాటలు అర్థం చేసుకున్న పెద్దవాళ్ళందరూ ముసిముసిగా నవ్వుకుంటూ పక్కకు వెళ్ళడంతో అరే కొత్త జంట మీ బాధను అర్థం చేసుకున్న పెద్దవాళ్ళందరూ పక్కకు వెళ్ళిపోయారు కానీ సో ఇక మీకు హద్దేముంది మిమ్మల్ని ఆపేవాళ్లే లేరు రెచ్చిపోండి అని అల్లరిగా అంటున్న జానుని చూసి సమీర నవ్వుకొని కోతి పిల్ల అంటూ జాను తల మీద మెల్లిగా కొడుతూ పాపం వదిలే ఎందుకలా ఏడిపిస్తున్నావు మొహమాట పడుతున్నారు కదా అని అనడంతో అరే వదినా ఇంత మంచి ఛాన్స్ని అలా ఎలా వదిలేయమంటావు నో నెవర్ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వస్తుందా చెప్పు నేను వాళ్ళని విడతీయట్లేదు ఇద్దరిని ఒక్కటి చేస్తున్నాను వదిలే ప్రసక్తే లేదు చూస్తూ ఉండు వాళ్ళే ఎలా రెచ్చిపోతారో అని కన్ను కొడుతూ అంది జాను. లేత పెదవుల మధ్య ద్రాక్షని పట్టుకొని పెళ్లి చీరలో తన ముందు కూర్చున్న ఆద్యను చూసి ఒక్కసారిగా కమల్ హార్ట్ స్కిడ్ అయిపోయింది. కమల్ హార్ట్ బీట్ అమాంతంగా పెరిగిపోగా గుటికలు మింగుతూ ఆద్య వైపు చూశాడు. ఆ క్షణమే ఆద్యను కౌగిట్లోకి తీసుకొని ఉక్కిరి బిక్కిరి చేసేయాలన్న కోరికను అతి కష్టం మీద కంట్రోల్ చేసుకొని ఆ ద్రాక్షని మునిపంటితో అందుకున్న కమల్ గరుకు మీసం తన పెదవులపై తాకగానే ఆ స్పర్శకు చీరని పిడికిట్లో ఊపిరాడకుండా నలిపేసింది ఆద్య. అలా ఆటలన్నీ అయిపోగానే గదిలోకి పంపడం కోసం ఆద్యకు శోభనం చీర కట్టి మళ్ళీ కొత్తగా రెడీ చేశారు. కమల్ ఫ్రెష్గా రెడీ అయ్యి ముందుగానే రూమ్లోకి వెళ్ళి మత్తెక్కించే పరిమళాలు వెదజల్లే మల్లెపూలు గులాబీలతో అందంగా అలంకరించి ఉన్న బెడ్ని చూసిన కమల్కు జాను ఫస్ట్ నైట్ రోజు జరిగింది గుర్తు రావడంతో గాఢంగా వాటి వాసనను పీల్చుకొని వదిలి ఆ రోజు పారిపోయావు ఈ రోజు ఎక్కడికి పారిపోతావో నేను చూస్తా అని తనలో తానే నవ్వుకుంటూ ఆద్య కోసం ఆత్రంగా వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. ఇంతలో అందరూ కలిసి ఆద్యని రూమ్లోకి పంపిస్తూ ఎంజాయ్ అని తనని ఆట పట్టిస్తూ నవ్వడంతో లోపలికి వెళ్ళిన ఆద్యకు ఎదురుగా వైట్ కలర్ షర్ట్లో చందమామల మెరిసిపోతున్న కమల్ని చూస్తూ చూపు తిప్పుకోలేకపోయింది. ఇంతలో కమల్ తనని చూడగానే టక్కున తలదించేసింది. చిన్నగా నవ్వి నెమ్మదిగా ఆద్య దగ్గరికి వెళ్ళి ప్రేమగా హత్తుకొని ఆద్యను అమాంతం తన కౌగిలిలో నలిపేస్తూ తన 2 చేతుల్లోకి ఎత్తుకొని డెకరేట్ చేసిన బెడ్పై కూర్చోపెట్టి తనని మత్తుగా చూస్తూ తన ముందు మోకాళ్లపై కూర్చొని ఊరిస్తున్న లేత తమలపాకుల్లా ఉన్న ఆద్య పాదాల కింద కమల్ చల్లని చేతి స్పర్శ తగలగానే తలెత్తి చూసింది ఆద్య. చురుక్కుమని తాకే కమల్ కళ్ళలోకి సూటిగా చూడలేకపోయి సిగ్గుతో తలదించుకుంటున్న ఆద్యను చూస్తూ ఉండిపోయాడు కమల్. కమల్ చూస్తున్న చూపుల మత్తులో పడిపోయింది ఆద్య. కళ్ళు కూడా నవ్వుతాయని తనని చూశాకే అర్థమైంది ఆద్యకు. ఆ కళ్ళలోకి ఒక్కసారి చూస్తే ఇక సర్వం మర్చిపోతుంది తను. వెనక్కి తీసుకోబోయిన ఆద్య కాలును మళ్ళీ అందుకొని గట్టిగా పట్టుకొని ఐ కాంటాక్ట్ మిస్ చేయకుండానే చేతిలో ఉన్న ఆద్య పాదంపై ప్రేమగా వెచ్చని తడి ముద్దు పెట్టాడు కమల్. ఆ ముద్దుకు ఆద్య ఆశ్చర్యంగా చూస్తూ తన కాలుని వెనక్కి లాక్కోబోయింది. ఆద్యను చూసిన కమల్ నవ్వుతూ మన ఇద్దరం ఒక్కటే అయినప్పుడు ఇలా పాదం ముట్టుకోవడంలో తప్పులేదులే ఆద్య అంటూ తన పెదాలపై గాఢంగా ముద్దు పెట్టాడు. ఆ ముద్దుకు ఆద్య కూడా మెల్ట్ అవుతూ కమల్ని గట్టిగా హత్తుకోవడంతో పూర్తిగా కంట్రోల్ తప్పిన కమల్ ఆద్యని అమాంతం బెడ్ పైన పడుకోబెట్టి తనపై వాలిపోయాడు. ఆద్యను గట్టిగా హత్తుకొని తన పెదవులు అందుకున్న కమల్ డీప్ కిస్ చేస్తూ ఒంటిపై ఉన్న పళ్ళుని తీసి ఆద్య ఎద అందాలను చూసి మత్తెక్కిన కమల్ వాటిపై ముద్దులతో దాడి చేస్తూ మునిపంటితో తన ఎద మీద లవ్ బైట్స్ పెట్టాడు.
కమల్ డాడీ ఆద్యలో తమకపు కోరికలు రేపడంతో ఆద్య కూడా కమల్ చెస్ట్ మీద ముద్దులు పెడుతూ అక్కడ చిన్నగా బైట్ చేసింది. ఆద్య మూవ్స్ కమల్ని ప్రవోక్ చేయడంతో తన పెదాలను లైట్గా బైట్ చేస్తూ తన కింద పెదవిని అందుకొని జుర్రుకుంటున్న కమల్ ముద్దును ఫీల్ అవుతూ ఉన్న ఆద్య సాఫ్ట్ మోన్స్ చేయడంతో ఇంకా రెచ్చిపోయిన కమల్ ఆద్య శారీని తీసేశాడు. తన అందాలను చూసి మోహవేశంలో మునిగిపోయిన కమల్ ఆద్య అందాల మీద దాడి చేశాడు. కాసేపటికి ఆద్యలోని సిగ్గు కాస్త మాయం కావడంతో ఆద్య కూడా కమల్ టచ్ని ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ కమల్కి పూర్తిగా అనుగుణంగా మారిపోయి తనలో కలిసిపోయి వాళ్ళ పెళ్లి పుస్తకంలో మొదటి అధ్యాయాన్ని సక్సెస్ఫుల్గా మొదలుపెట్టారు. అదండి కమల్ ఆద్యల పెళ్లి సందడి ఫస్ట్ నైట్ ముచ్చట్లు. ఎవ్వరికి యాక్సెస్ లేని ఫస్ట్ నైట్ని మీ ఆడియన్స్కి మాత్రమే స్పెషల్ యాక్సెస్ ఇచ్చాము. అది గమనించి లైక్స్ ఇచ్చి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయాలి. మరి అందరూ బాగా ఎంజాయ్ చేశారా? ఇక తర్వాత సమీర సీమంతం వేడుక కూడా రెడీ అయిపోండి. అలానే ఆద్య కమల్ పెళ్లిపై కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.